మన దేశంలోని ప్రతి మూల ధైర్యవంతులైన అమరవీరుల అద్భుతమైన గాథలతో నిండి ఉంది. అటువంటి వీరులలో ఒకరు మాల్వా ప్రాంతానికి చెందిన మహారాణా బక్తావర్ సింగ్. మధ్యప్రదేశ్ లోని దార్ జిల్లాల్లోని అంసేరా పట్టణానికి ఆయన మహారాజు. కొంతమంది రాజులు తమ స్వార్థం కోసం బ్రిటిష్ వారికి సహకరించడమే శ్రేయస్కరమని భావించిన కాలంలో బక్తావర్ సింగ్ ఏ మాత్రం వెరవకుండా వారిపై ఉగ్ర రూపంతో తిరుగుబాటు చేశారు. జూలై 3, 1857 బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన ఆయన మొదట భోపావర్ కంటోన్మెంట్ పై దాడి చేసి అక్కడి బ్రిటిష్ జెండాను కిందకు దించేశారు. దీంతో భీతిల్లిన బ్రిటిష్ కెప్టెన్ హచిన్సన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన కుటుంబంతో కలిసి మారువేషంలో మధ్యప్రదేశ్ లోని గర్భువాకు పారిపోయాడు. అయితే ఆగస్టు 1857లో ఇండోర్ రాసు తుకోజీరావు హోల్కర్ సహాయంతో బ్రిటిష్ వారు తిరిగి భోపావర్ కంటోన్మెంట్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దీనిపై ఆగ్రహించిన బక్తావర్ సింగ్ అక్టోబర్ 10, 1857 మళ్లీ భోపావర్ పై విరుచుకుపడ్డారు. 3 గంటల పాటు సాగిన భీకర పోరాటం తర్వాత ఆయన మరోసారి ఘన విజయం సాధించారు. అక్కడితో ఆయన ఆగకుండా భోపావర్ తర్వాత మాన్పూర్, గుజ్రీ మరియు మండలేశ్వర్ వంటి అనేక బ్రిటిష్ సైనిక స్థావరాలపై దాడులు చేసి వారిని తరిమి కొట్టారు. బక్తావర్ సింగ్ కార్యకలాపాలు మితిమీరుతుండటంతో అక్టోబర్ 31, 1857 బ్రిటిష్ వారు భారీ సైన్యంతో దార్ కోట్ పై దాడి చేశారు. మహారాణాను ఇప్పుడే అడ్డుకోకపోతే భవిష్యత్తులో తమకు పెను ప్రమాదంగా మారుతారని గ్రహించిన బ్రిటిష్ వారు లెఫ్టినెంట్ హచినన్ కన్ను సన్నల్లో ఒక పూర్తి బెటాలియన్ ను పంపి ఆయనను బంధించడానికి ఆయనకు సన్నిహితులుగా ఉన్న వారితో కలిసి కుట్ర పన్నారు. దీంతో అతి కష్టంపై అతన్ని బంధించారు. అనంతరం బక్తావర్ సింగ్ ను చిత్రహింసలకు గురిచేసి ఉరితీశారు. వాస్తవానికి ఆయనను బంధించడం ఎంత కష్టమో ఉరి తీయడం కూడా బ్రిటిషర్లకు అంత సులభం కాలేదు. ఇండోర్ లోని ఒక వేప చెట్టుకు రాజును ఉరి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఆయన శరీర బరువుకు ఆ ఉరితాడు తెగిపోయింది. అప్పటి నిబంధనల ప్రకారం ఒక్కసారి ఉరితాడు తెగితే ఆ శిక్షను అక్కడితో నిలిపివేయాలి. కానీ మహారాణా అంటే బ్రిటిష్ వారికి ఉన్న భయంతో వారు తమ సొంత చట్టాలని మార్చివేసి ఆయనను రెండోసారి ఉరితీశారు. అలా 1858 ఫిబ్రవరి 10న రెండో ప్రయత్నంలో ఆ మహావీరుడు కేవలం 34 ఏళ్ల వయసులోనే అమరుడయ్యారు.